నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎండిస్. అద్దంకి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో గురువారం నుంచి 53వ దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సందర్భంగా ముందుగా మహిళలు 108 కలశములతో గుండకమ్మ నుంచి జలము తీసుకొని యాత్రలుగా బయలుదేరి అమ్మవారి దేవస్థానంకు చేరుకున్నారు. అమ్మవారి నది జలములు మరియు వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం చేశారు. అభిషేకంలో మహిళలు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అభిషేకాలను తిలకరించారు. అనంతరం అమ్మవారిని మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. పూజా కార్యక్రమాలు తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదములను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రామకోటేశ్వరరావు, పాలక మండలి సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు. అద్దంకిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో క్రోధినామ సంవత్సర దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భముగా దేవాలయంలో ఈరోజు మొదటి రోజు 3వ తారీఖు గురువారం ఉదయం 4:30 సుప్రభాత సేవతో మొదలుకొని 6 గంటలకు గోపూజ, గణపతికి అభిషేకము, అర్చన, పుణ్యాహవాచనము, తదుపరి గుంటికా నదికి వెళ్ళి 102 కలశ జలముతో గంగాజలము తీసుకొని వచ్చుట నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అమ్మవారికి పంచామృతాలతో మంగళద్రవ్యములతో అభిషేకము, 102 కలశ జలముతో అభిషేకము, తదనంతరము కలశ స్థాపన, అర్చన, దానితో పాటుగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారము, అర్చన, హోమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం ఉంటుంది. తర్వాత సాయంకాలం 7 గంటల నుండి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. మొదటి రోజు అంటే అలంకార సేవలు ఏముంటాయి అంటే, మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి 3వ తారీఖు, 4వ తారీఖు భువనేశ్వరి దేవి, 5వ తారీఖు లలితాదేవి, 6వ తారీఖు హిమాంతిని దేవి, 7వ తారీఖు లక్ష్మీదేవి, 8వ తారీఖు సరస్వతీదేవి, 9వ తారీఖు సరస్వతీదేవి, 10వ తారీఖు దుర్గాదేవి, 11వ తారీఖు మహిషాసురమర్దిని, 12వ తారీఖు రాజరాజేశ్వరిదేవి. అలాగే మూల విరాట్టుకు బంగారు కవచంతో కూడిన అలంకారం కూడా ఉంటుంది. అలాగే 12వ తారీఖు కలశోద్వాసన, మహాపూర్ణాది కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం పూజాహోమ కార్యక్రమం, సాయంకాలం అలంకార సేవ కర్తవ్యం ఉంటుంది. దాని ప్రకారం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. విశేషంగా ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా విశేషంగా ఏంటి అంటే, ప్రతి ఒక్క భక్తులకు కూడా జాతకరీత్యా, గోచార రీత్యా సమస్త గ్రహదోషాలన్నీ పోగొట్టే విధంగా దశమహావిద్యలలో ఒకరైనటువంటి త్రిపుర భైరవి దేవి అమ్మవారికి సంబంధించిన విశేష పూజా హోమ కార్యక్రమం అంతా కూడా 10 రోజులు కూడా ఉంటుంది. అలాగే దుర్గాష్టమి రోజున సామూహిక చండికా హోమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సినదిగా తెలియజేస్తున్నాం. శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అద్దంకి. नीलग्रीवाय नमः कमर्दिने सौभिक्यकेशाय नमः सहस्राक्षाय
అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ ఆధ్వర్యంలో పూల పండ్ల మొక్కల ప్రదర్శన మరియు అమ్మకము జరుగుతుందని నిర్వాహకులు నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నరసింహారెడ్డి ఏఎస్ఎన్తో మాట్లాడారు. అద్దంకిలో మొదటిసారిగా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కేవీఎన్ఆర్ నర్సరీ ఆధ్వర్యంలో మొక్కల ప్రదర్శన అమ్మకాలు జరుగుతాయని, రైతులను ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారే సొంతముగా తయారు చేసిన పండ్ల పూల మొక్కలను సుమారు 70 రకాలుగా కలిగినవి ప్రదర్శనలో ఉంచి అమ్మకాలు చేసేందుకు సిద్ధం చేశారని, రైతులకు అవసరమైన మొక్కలు సబ్సిడీ వస్తుందని నరసింహారెడ్డి చెప్పారు. కావున అద్దంకిలో ఉన్న ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నమస్తే అండి, నా పేరు నరసింహారెడ్డి. మాది కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ దర్శి. అయితే అద్దంకి పరిసర ప్రాంతాల్లో మాదే పెద్ద నర్సరీ. సో రైతులకి, తర్వాత ఇళ్ళ దగ్గర మొక్కలు పెంచుకునేదానికి రైతులకి, దాని తర్వాత మొక్కల ప్రేమికులకి, వీళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక 60-70 రకాల మొక్కలు, అన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవనివ్వండి, పూల మొక్కలు అవనివ్వండి, ప్రత్యేకంగా ప్రధానంగా రైతుల కోసం పండ్ల మొక్కలు ఇంటి దగ్గర నాటుకునేదానికైతేనేవ్వండి, పొలంలో నాటుకునేదానికి మేమే స్వయాన అంటుకట్టి మొత్తం అన్ని పెంచి రైతులకు ఇస్తున్నాము. ఒకసారి అద్దంకి పరిసర ప్రాంత రైతులకు దగ్గర అయ్యే దానికోసం అద్దంకిలో కూడా ఈ నెల 4వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి మొదలుకొని 10వ తారీఖు వరకు, అక్టోబర్ 4 నుంచి 10వ తారీఖు వరకు ఈ సింగరకొండ రోడ్లో ఈ మొక్కలన్నిటిల ప్రదర్శన మరియు అమ్మకాన్ని మొదలుపెట్టామండి. ఆసక్తి ఉన్న రైతులు వచ్చి మొక్కను చూసుకొని, క్వాలిటీ చూసుకొని మనకి నచ్చితేనే తీసుకోండి. చాలా మంచి క్వాలిటీ ఉన్న మొక్కలు తెచ్చాము. అన్ని విత్తనం కానీ ఏదైనా బాగుంటుంది. అందులోన మాది మేమే నేరుగా అంటుకడతాం కాబట్టి ఎటువంటి కల్తీ జరిగే అవకాశం కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైతుల శ్రేయస్సునే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మేము ఈ మొక్కలు తయారు చేసామండి. మీరు రండి, వచ్చి చూడండి, చూసి మొక్క క్వాలిటీని చూసుకొని తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన నర్సరీ అండి. మాకు గవర్నమెంట్ లైసెన్స్ ఉంది నర్సరీకి. సో మా దగ్గర తీసుకున్న బిల్లు మీరు సబ్సిడీలో పెట్టుకుంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో పండ్ల మొక్కలు ఒక 40-50 రకాలు పెట్టాము, పూల మొక్కలు ఒక 30 రకాలు పెట్టాము. అట్లాగే వెదురు, కానుగ, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు, మహాగని ఇటువంటి కలపజాతి మొక్కలు కూడా పెట్టామండి. జాములో తైవాన్ జామ్ ఉంది, తర్వాత నాటు జామ్ ఉంది, L49, లక్నో 49 ఇటువంటి మొక్కలన్నీ ఉన్నాయండి. తర్వాత నిమ్మ, బత్తాయి, నారింజ ఇటువంటి మొక్కలు కూడా తెచ్చాము. అరటి, ఇవన్నీ పపాయ అన్నీ ఉన్నాయి. ఒకసారి వచ్చి చూసి మనకు కావాల్సిన మొక్కలు ఏమైనా ఉంటే ఎంచుకొని మీరు తీసుకొని వెళ్ళగలుగుతారని ఆశిస్తున్నామండి. అంటే వాళ్ళు సాయం లెక్క వచ్చింది కదా, వరుస
ఆధునిక పద్ధతులు పాటించి వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ ధనరాజ్ అన్నారు. అద్దెంకి మండలం ఉప్పలపాడు మైలవరం గ్రామంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్ ఏవో వెంకటకృష్ణ హాజరయ్యారు. ముందుగా వరి పంటల పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీ ద్వారా పురుగు మందులను పిచికారి ప్రోత్సహిస్తుందని, డ్రోన్ టెక్నాలజీ ద్వారా పురుగు మందులను పిచికారి చేయడం ద్వారా పురుగు మందుల ప్రభావం మనుషుల మీద కాకుండా పంట మీద చూపిస్తోందని వెంకటకృష్ణ చెప్పారు. ప్రస్తుతం ఈ పంట నమోదు పూర్తి అయ్యిందని, ఈకేవైసీ 100% పూర్తి చేసి తర్వాత గ్రామ సభ నిర్వహించి అర్హుల జాబితా ప్రచురిస్తారని వెంకటకృష్ణ తెలియజేశారు. ముందుగా మనం బ్రీఫ్ ఏంటంటే ముందుగా ఈ ఖరీఫ్లో ఆగస్టు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మనం ఈ పంట నమోదు చేసాం. దాదాపు మనం 2 గ్రామాలు కలిపి సుమారు 1000 ఎకరాల్లో దాదాపు ఈ పంట నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు తర్వాత ఏం చేయాలంటే ఈ పంట నమోదు అయిపోయింది. ఇప్పుడు మీరు నమోదు చేసుకున్న పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది సోషల్ ఆడిట్ కూడా 2 రోజుల్లో మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇప్పుడు ఎలా వచ్చారో అప్పుడు కూడా ప్రతి ఒక్క రైతు కూడా పంట సాగు చేసిన రైతు కూడా వచ్చి ఆ లిస్టులో మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా, ఏదన్నా మీరు వేసిన విత్తన రకం కరెక్ట్గా రాసారా లేదా, అట్లానే ఇరిగేషన్ సోర్స్ కానీ ఏదైనా కానీ ఫోన్ నంబర్స్ కానీ సర్వే నంబర్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ కవర్ అయినా లేదా అనేది ప్రతి కూడా మీరు చెక్ చేస్తారు. ఇప్పుడు చెక్ చేసుకోకపోతే మేము అంతా బాగుందని చెప్పి పైకి పంపించిన తర్వాత దాన్ని మనం చేసేది. అందుకనే మీరు సోషల్ ఆడిట్ పెట్టారు. అది ప్రతిసారి ఒక సోషల్ ఆడిట్ చూసుకోవట్లేదు. ఈసారి తప్పనిసరిగా మీ పొలాలు కరెక్ట్గా రాసుకోవాలి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఎరువులు మనకి ఊరికి కావాల్సిన ఎరువులు మనం ఎక్కడికే పంపిస్తాం. 14 కానీ 10 కానీ డిఏపి కానీ యూరియా కానీ 20 కానీ ఇవన్నీ కూడా వారం ముందు చెప్తే మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా మనకి మన గ్రామానికే వస్తాయి. ఇక్కడ రైతు భరోసా కేంద్రంలో మనకి అందుబాటులో ఉంటాయి. గోవాడలో పెట్టుకున్నాము, మనకి సపరేట్గా మనలో బిల్డింగ్ ఉంది కాబట్టి దీంట్లో పెట్టేస్తాం. కాబట్టి మీరు అందరూ ఇక్కడే ఉపయోగించుకోండి. ముందుగా శాస్త్రవేత్త గారు నంబర్ అడుగుతుంది సార్, పాస్వర్డ్ అన్నా ఫ్లెక్సీ బాగా పట్టుకన్నా. నంబర్ అడుగుతుంది సార్, ఇది పాస్వర్డ్ ఎంత చెబుతుంది అది పాస్వర్డ్. నా దాంట్లో తీసుకెళ్తాను. సరిగా కనపట్లేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 53వ దసరా నవరాత్రి వేడుకలు జరుగుతాయని దేవస్థానం చైర్మన్ పుట్టుకూరి రామకోటేశ్వరరావు తెలిపారు. అమ్మవారి దేవస్థానంలో బుధవారం నవరాత్రులకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో 10 రోజుల పాటు కనీవిని ఎరుగని రీతిలో నవరాత్రులు జరుగుతాయని, కావున భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. 13వ తేదీన రాత్రి అంగరంగ
అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారని రామకోటేశ్వరరావు చెప్పారు. గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుతున్నారని తెలియజేశారు. మొదలవుతున్నాయండి. రేపు ఉదయం కలశ స్థాపనతో కార్యక్రమం మొదలవుద్ది. రేపు ఉదయం 4:30 సుప్రభాత సేవ, 5:30 గృహ పూజ చేసుకుంటూ ఇక్కడి నుంచి 6 గంటలకు గుండికా నదికి బయలుదేరి వెళ్ళి అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడ 10 గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాలతో మంగళవాయిద్యం 102 కలశాలతోటి ఇక్కడికి రావడం వల్ల జరుగుతుంది. వాళ్ళు గుండికా నది నుంచి తర్వాత ఇక్కడ 12 గంటలకి గణపతి నవగ్రహ బాలయోగము, త్రిపుర సుందరి హోమం అని జరుగుతుంది. ఆ విధంగా ప్రతిరోజు కూడా ఈ దాతలతో కార్యక్రమాలు జరుగుతాయండి. ఆ విధంగా జరుగుతుంది. 3/10/2024 ఉదయం 6:12 శ్రీ ఊటుకూరు రామకోటేశ్వరరావు, శ్రీమతి ఉమాన్నపూర్ణ గారిచే దేవస్థానం వద్ద నుండి కలశంతో గుండికా నదికి తరలి వెళ్ళి అక్కడి నుంచి 102 కలశంతో అభిషేక ద్రవ్యాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి ఆ ద్రవ్యంతో అభిషేకం జరపబడును. కావున 50 మంది భక్తులు, మహిళలు తప్పక పాల్గొనగలరు. 3/10/24 గురువారం రాత్రికి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం మరియు ఆ రోజు ప్రోగ్రాము బుర్రకథ కాలక్షేపం మరియు మెహిందీ వేడుకలు జరుగును. తదుపరి ప్రసాద వినియోగం. తర్వాత 4/10/2024 శుక్రవారం 9 రోజులు చెప్పే శుక్రవారం శ్రీ భువనేశ్వరీదేవి అలంకారము 4వ తారీఖు శ్రీ లలితా కామేశ్వరి భక్త బృందం చీరాల వచ్చే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగును. అలాగనే 5/10/2024 శనివారం శ్రీ లలితాదేవి అలంకారము. అదే రోజు రేలా రేలా జానపద గీతాలు, నృత్యాలు విజయవాడ వచ్చే జరుగును. అలాగే 6/10/2024 ఆదివారం శ్రీ హిమవంతిని దేవి అలంకారము. ఆ రోజు శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం 540 మంది మహిళలచే మరియు 108 రకముల ప్రసాదములతో శ్రీమతి కె రమాసుందరి గారు, శ్రీమతి ఉమాన్నపూర్ణ గారు, శ్రీమతి నాగరాజకుమారి గారు, వాసు క్లబ్ మరియు వంతి క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగును. 7/10/2024 సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము. ఆ రోజు ప్రోగ్రాంలో జబర్దస్త్ అప్పారావు, వినోద్ టీం చే స్క్రిప్టు, రాజ్యలక్ష్మి గారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన. అద్దంకి పట్టణంలోని స్థానిక 1000 స్తంభాల దేవస్థానంలో గురువారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఉదయం భక్తులు గుండ్కమ్మ నది నుంచి చేరుకొని జలయం తీసుకొని ఉత్సవంగా దేవస్థానంకు చేరుకున్నారు. మొదటి రోజున అమ్మవారికి నది జలములతో అభిషేకం చేసి పూజలు, తదుపరి అమ్మవారిని బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. అనంతరము తీర్థప్రసాదములు అందజేశారు. లక్ష్మీ స్వామి జాగ్రత్త. మణి ఎండలో దేనికి యూట్యూబ్ తీసుకురా తీసుకెళ్ళి సరిపోయినప్పుడు ముందు కాదు, వెనక రండి. వెనకంతా ఖాళీ ప్లేసే, ఇక్కడ ఎదురు ఉండొద్దు. స్వామివారి ముందుకు రావాలి, మీరు ఇక్కడ అక్కడ నుంచి ఉంటే కుదరదు. సింగరకొండ వద్ద కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సింగరకొండ నుంచి అద్దంకి వచ్చే క్రమంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొట్టుకోవడంతో ద్విచక్ర వాహనం దారుడికి గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.